ఉషా ఉషా రామ్మా, ఈ రోజు చాలా క్రిటికల్ ఆపరేషన్ ఉంది, త్వరగా రా. అమ్మా ఉషా రామ్మా. త్వరగా రామ్మా. నువ్వు నిద్ర లేవగానే మొహం చూపించే అదృష్టం నాకు లేదన్నయ్యా. ఉషా, నేను విధవరాల్ని, దురదృష్టవంతురాల్ని. లేదమ్మా, లేదు. కాలం నీతో ఆడుకున్న ఆటలో నీ బొట్టు తిరిగిందే కాని నీ అన్న అనురాగం ప్రేమ నిన్నెప్పుడూ ముత్తైదుగానే చూస్తాయమ్మా. నీ అనురాగం ప్రేమ నా నుదుటి కుంకుమను చూస్తే వాటితోనే నా తిలకను బ్రతికించన్నయ్యా. బ్రతికించలేవన్నయ్యా, బ్రతికించలేవు. అందుకే ఈ పాపిష్టి మొహం చూస్తే నీకు ప్రమాదం. ఇక నన్నెప్పుడు పిలవకు, నా మొహం చూడకన్నయ్యా. ఉషా, భగవంతుడు నాకు కనిపిస్తే నీ భర్తను అడిగి తెచ్చేవాడిని, కానీ ఆ దేవుడు పిరికివాడమ్మా. మనుషులు ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడు. కానీ మనిషి మంచితనం భగవంతుని కంటే గొప్పదమ్మా. ఆ మంచితనమే అన్యాయమైన నాలాంటి బ్రతుకులకి సమాధానం చెప్పాలి. అర్థమైందమ్మా. నీ నుదుట కనిపించని కుంకుమ నా బాధ్యతను ప్రతి క్షణం గుర్తు చేయాలి. పగిలిన నీ గాజులు నా కర్తవ్యానికి శంఖారావం కావాలి. తెగిన నీ మంగళసూత్రం నా ఆవేశానికి కట్టలు పెంచాలి. ఆ క్షణం వరకు ప్రతిరోజు నువ్వే నన్ను నిద్రలేపాలి. ఆ క్షణం నా కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. అలాగేనన్నయ్య. మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులం. కెరటాల భయం, తుపాను బీభత్సాలు మన ప్రయాణాన్ని ఆపలేవు. శవాల వ్యాపారాలు చేస్తున్న ఆ నరహంతకుల చివరి శ్వాస వినే వరకు నీ నాన్న ఆత్మకు శాంతి, నా చెల్లెలకి ఓదార్పు లేవు. మళ్ళీ ఆట కొట్టావా? ముందు 10,000 క్యాష్ డౌన్. ఇదిగోనయ్యా 10,000. అవును కోట్లింగం, ఏం దొక్కొచ్చా? గత గంట నుంచి పేకాడతామా? ప్రతి ఆటో నువ్వే కొడతావు. అసలు ఈ తమాషా ఏంటి అని ఒక్కసారి నీ మొలతాడు చూపించు. ఎందుకు? తాయితే ఏమైనా కనపడదేమో అని. ఈ కోటిలింగం చరిత్రలో డిఫీట్ అంటే భూత పదం. అవును, ఆ చెవులో మిషన్ ఏంటి? ఏమీ లేదయ్యా, చెవు పోటుగా ఉంటాను, డాక్టర్ వాడమన్నాడు. వేయి ముక్క ఏమిటది? ఇస్పెడ్ రాజు. ఇస్పెడ్ రాజు అయితే అవుట్. అమ్మ నా కోట్లింగమో, మళ్ళీ ఆట కొట్టామంటయ్యా. ఇవాళ నా దగ్గర కోసి గుట్ట కూడా మిగిలినట్టుగా లేదు. అయినా ఆడతా. నువ్వు ఎంత దూరం వెళ్తావో చూస్తా. ఏవయ్యా పార్ట్నర్, త్వరగా ఇస్పెట్ చాకి అప్పన్నకు వేస్ట్ వేస్ట్. ఏవయ్యా. ఉండవయ్యా, కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది, ఆలోచించుకోవద్దు. ఇస్పెట్ 10 అప్పన్నకు కావాలి. కంట్రోల్ కంట్రోల్. ఆటిన్ రాణి అప్పన్న దగ్గర వేస్ట్ వేస్ట్. అప్పన్నకు జోకర్ వచ్చింది. ఆటిన్ రాణి అప్పన్న దగ్గర వేస్ట్ వేస్ట్. అప్పన్నకు ఎక్స్టెన్షన్ కావాలి. కలావ రాసు డైమండ్ జాకీ వేయద్దు వేయద్దు. రాణి, కపిల్ దేవ్ ఎలా సిక్సర్ కొట్టాడో చూపెట్టినా? ఎలాగంటే పగిలింది. ముక్కలు చూసి వాడికి పాయింట్లు చెప్తావా? పాయింట్లు ఇప్పుడు చెప్పు. పాయింట్లు మొక్కయ్యా, ఇక్కడ కార్సో పార్ట్నర్ మొక్కేసి లెక్కడా. షడప్. నిన్ను కదయ్యా ఈ ముక్కని. ముందు మొక్కే తర్వాత తిట్టు. డైమండ్ రాణి తప్ప ఇంకే ముక్కేసినా అబ్బన్న కాటైపోతుంది. ఇదిగోనయ్యా, ఊకే తొందరపడిపోతున్నావు. డైమండ్ రాణి. డైమండ్ వదావా? అయితే సో షో గెలిచా. ఆట మొదటిసారి గెలిచా. నేను మగాన్ని ఎందాక నుంచి చూస్తున్నాను. తెగ బాధేస్తున్నావు. పార్ట్నరు 10,000 ఇచ్చేయమ్మా. ఇడియట్. ఎవరినే? నిన్ను కదయ్యా ముక్కల్ని. తర్వాత తిరుగుగానే ముందు క్యాష్ డౌన్. ఇదిగోనయ్యా 10,000. మిస్టర్ కోటిలింగం, నేను సార్వభౌమను. మీ పతనానికి ప్రారంభం చేశాను. ప్రపంచం చెట్ల పేకాట కాదు, అందులోని మనుషులు నీ చేతిలోని ముక్కలు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి ఈ సార్వభౌముడు నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. నీ అవినీతి మీద కత్తులు విసురుతాడు. నీ అక్రమాలకు రక్తాభిషేకం నీ రక్తంతోనే చేస్తాడు. ఏంటయ్యా కోప కొయ్యమందా అట్ట నెత్తురు గారుతున్నాయి.
పాపాయిని చంపి రూపాయలు లెక్క పెట్టుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? అందుకే కల్తీ లేని సమాధి కడుతున్నాం. కల్తీ లేని సమాధి. మరి నీ చందా ఎంత? నీ చందా ఎంత? నీ చందా? నీ చందా? హలో రాణి, నువ్వా? నేను ఎలా తెలుసుకున్నారు? నీ ముద్దుతో చెంపకు తడైతేను. పోండి. అవును, ఇంత అర్ధరాత్రి ఫోన్ ఎందుకు చేసావు? తెలీదా? అబ్బే, బొత్తిగా తెలీదు. నోట్లో వేలు పెడితే కొరకటం కూడా తెలియదు నాకు. అబ్బా, అంత పసివారా? ఏమో, ఎత్తుకుని చూస్తే ఎంత పసివాడినో నీకే తెలుస్తుంది. ప్రేమించే మనసు ఎంత బరువైనా ఎత్తగలదు. శాంపిల్ చూపించమంటారా? శాంపిల్ వాడికి ఎందుకే? ఎవరు మీరు? కోటిలింగం గారి మనసులో. హలో, ఎందుకు వచ్చారా? ఆ డాక్టర్ గారితో చేతులు కలిపావు, మా బాస్ నిరుకులు పెట్టావు. ఇన్ను ఫినిష్ చేసి మా బాస్ కు ప్రజెంట్ చేస్తాం. హలో హలో హలో, నిమిషాల్లో ఏం పడుతుంది, ఊరి బిగుసుకుంటుంది. ఈ దెబ్బతో నీ పని కానీ ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటాం మంచిది కాదు. మాతో పాటు మా ఇంట్లోనే ఉండు. కానీ రాను. ఉషా, బాగున్నావా? మంచి పని చేసావన్నయ్య. ఉదయం ఎప్పుడు తీసుకొస్తావా అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. వదిలేవరమ్మా? నాటకాలు నా దగ్గర కాదు, నాకంతా తెలుసు. రాణి, మా అన్నయ్య శ్రీరామచంద్రుడు. ఆయన ఎవరండి? ఉషా వాళ్ళ అన్నయ్య. ఉషా వాళ్ళ అన్నయ్య ఎవరండి? నీ కాబోయే భర్త. ఆయన ఎవరండి? ఆయన ఎవరా? చూసావరా అని ఉష మర్చిపోయిన నవ్వులు ఇన్నాళ్ళకు మళ్ళీ చూస్తున్నాను. ఈ ఇంట్లో వెలగాల్సింది దీపాలు కాదు, నా చెల్లెల మనసులో ఆనందం. అదే నాకు తృప్తి. సార్, కోట్లింగం గారు కొంప మునిగిపోయింది. పంచధరిస్తా ఉంటే మళ్ళీ కొంప మునిగిందంటూ వచ్చావా? ఏం జరిగింది? చాలా అఫిషియల్ న్యూస్. ఇప్పుడే వైర్లెస్ మెసేజ్ వచ్చింది. దేశంలో కల్తీ మందులు తయారు చేస్తున్న ముఠా గురించి సార్వభౌమ సిబిఐకి రాశాడు. ఆ ముఠా ఎంక్వైరీ కోసం సిబిఐ డిపార్ట్మెంట్ ఈ రోజే సిటీకి వస్తుంది. ఓరి నాయనో, ఇక చెప్పకూడు కమ్మిళ్ళు లెక్కటం తప్పదు. ఏ ఫ్లైట్ లో వస్తున్నారు? ఢిల్లీ ఫ్లైట్ లో. ఎవరు చెప్పు, ఎవరు? మనం చాలా ఎలక్ట్గా ఉండాలి. నమస్కారం సార్. ఇవాళ సూర్యుడు పడమట ఉదయించాడు సార్. నిన్న చంద్రుడు కూడా పడమట ఉదయించాడు సార్. గ్లాడ్ టు మీట్ యూ. ఐఎమ్ శివకుమార్. హీఈస్ మిస్టర్ శేఖర్. హలో. ఐఎమ్ రాజ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్.
మార్నింగ్ మిస్టర్ సార్వభౌమ. వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్ టు యూ. పాపం బ్యాడ్ మార్నింగ్ ఎవరిదో చెప్పడానికి వచ్చా. నన్ను అంతం చేయాలని మీరు ఆహ్వానించిన సిబిఐ ఆఫీసర్స్ వస్తున్న కారు ఏమైందో తెలుసా? ఏమైంది? పేలింది, మంటలు వచ్చాయి, మాడి మషి అయిపోయారు. ఈ సిగార్ నార్పడం ఎంత సులభమో ఈ కోటిలింగానికి ప్రాణాలు తీయటం కూడా అంతే సులభం. బాయ్. ఆ పేరు పెట్టి పిలవకూడదు. మీ మావి చచ్చిపోయాడు. చచ్చిపోతే నా కొడుకు వాడి చిలకు కొరివి పెట్టకపోతే అంటుకోలేదు. ఎందుకో తెలుసా? కట్టలు కలిసి నేను కలిసి నా శవం కలిసి. రామయ్య లోపలికి. వస్తాను. నాకేం భయం, నాకు సిగ్గు లేదు, అవమానం లేదు. వస్తాను. అమ్మో, ఎందుకు వెళ్ళిపోతున్నాను? ఎందుకు వెళ్ళిపోతుంది? అదేం భయం లేదు మావయ్య. ఎందుకు లేదు? సిమెంట్ కలిసి, కాంట్రాక్టర్ కలిసి. బాబు నవ్వరా? నవ్వు, బాగా నవ్వు. బాబు నవ్వుతున్నారని మీ అమ్మ పిలిచినప్పుడు అప్పుడు నేను నవ్వు చేశాను. అంత బాగా లేదురా. అవును, ఎందుకు బాగుండాలి? మీ నాన్న కలిసి, వాడి బుద్ధి కలిసి, వాడి ప్రేమ కలిసిరా. వాడి ప్రేమ కలిసి. మావయ్య, వాడికి మీరంటే ఎప్పుడు అభిమానమే. రండి, ఎన్నాళ్ళైందో ఫోన్ చేసి. ఎన్నాళ్ళైందో ఫోన్ చేద్దాం పద. అందులో కల్తీ అయి చచ్చిపోతే మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీ చచ్చిపోతే కాకులున్నాయి.